అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటకలో 400 కోట్ల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ దొంగతనం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంటర్ స్టేట్ దోపిడీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. సిట్ దర్యాప్తులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కర్ణాటకలో 400 కోట్ల రూపాయల విలువైన పాత 2000 నోట్ల కంటైనర్ దొంగతనం కేసులో సిట్ విరాట్ గాంధీ అనే మరో నిందితుడిని అరెస్టు చేసింది. జనవరి 23న అర్ధరాత్రి విరాట్ గాంధీ అనే హవాలా ఆపరేటర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఇప్పటివరకు మొత్తం 7గురిని అరెస్టు చేసింది సిట్. ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కిషోర్ సావ్లా అజార్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన విరాట్ గాంధీ రాజస్థాన్కు చెందిన హవాలా ఆపరేటర్. అతనికి ఒక మత సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి విరాట్ గాంధీ పరారీలో ఉండగా ఇప్పుడు పట్టుబడ్డాడు. నాసిక్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. ఇంకా ఇందులో ఎన్ని రాష్ట్రాలు ప్రమేయం ఉందో తేలాల్సి ఉంది. గతేడాది అక్టోబర్లో గోవా నుంచి కర్ణాటకలోని ఓ ఆశ్రమానికి 2 ట్రక్ కంటైనర్లలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పాత 2000 నోట్లు తరలిస్తున్నారు. అయితే కంటైనర్లు కర్ణాటకలోని చోర్లాఘాట్ దగ్గరకు రాగానే దోపిడీ జరిగింది. పోలీసుల అనుమానం ప్రకారం ఇది సాధారణ దొంగతనం కాదు, కంటైనర్ దొంగతనాన్ని దోపిడీగా చిత్రీకరించి డబ్బును దారి మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో హవాలా నెట్వర్క్, బిల్డర్లు, మత సంస్థల లింకులు బయటపడుతుండటంతో కేసు రాష్ట్రాలను దాటి జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. పాత నోట్లను గోవా కర్ణాటక సరిహద్దు నుంచి అహ్మదాబాద్లోని ఒక ఆశ్రమానికి తరలించి అక్కడ వాటిని మార్చేందుకు 60-40 రేషియోలో డీల్ కూడా కుదిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డబ్బును రాబోయే ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 1న సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఫిర్యాదు చేయడంతో పాత నోట్ల వ్యవహారం బయటపడింది.